ఫస్ట్ గిరి, ఏడుకొండల స్వామిలో సప్తగిరిలో ఫస్ట్ గిరి పేరు శేషాద్రి. ఏంటి? గట్టిగా చెప్పాలి, శేషాద్రి. శేషాద్రి అంటే ఆ దేవదేవుడు ఆ ఆదిశేషుడు పైన నిద్రిస్తూ ఉంటారనమాట. అటువంటి అద్భుతం అనమాట ఆ స్వామి. ఏడుకొండల స్వామి ఫస్ట్ కొండ పేరు శేషాద్రి. స్వామివారు ఆ శేషాద్రిలో ఆ కొండ పైన ఆ శేషాద్రి అనేటువంటి ఆ సర్పం పైన ఆయన నిద్రిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫస్ట్ గిరి పేరేంటి? శేషాద్రి. నెక్స్ట్ కొండ పేరు ఏంటంటే నీలాద్రి. ఏంటి? ఏంటి? నీలాద్రి అంటే నీలాదేవి. ఆ అమ్మ స్వామివారికి దెబ్బ తగిలి ఇక్కడ జుట్టు ఊడిపోతే ఫస్ట్ తల్లియాలు ఇచ్చినటువంటి తల్లి నీలాద్రి దేవి అనమాట. సో కాబట్టి ఆ రెండో కొండ పేరు నీలాద్రి. ఫస్ట్ ఆ అమ్మ ఇచ్చేసింది అనమాట. జుట్టు ఇవ్వగానే స్వామి చెప్తారు, కలియుగం అంతా మనం తలనీయాలు ఇస్తాం కదా, మన అహమ్మతో స్వామివారికి అర్పిస్తాం అనమాట. అవన్నీ ఆ నీలాద్రి దేవికి చెందుతూ ఉంటాయి. రెండో గిరి పేరేంటి? నీలాద్రి. దాని తర్వాత గిరి పేరు గరుడాద్రి. అవును. దాని తర్వాత గిరి పేరు గరుడాద్రి. ఏంటమ్మా? గరుడ వాహన నారాయణ అంటే స్వామివారి యొక్క వాహనం గరుడ వాహనం అన్నమాట. ఎప్పుడు గరుడ పక్షి అలా వెళ్తూ ఉంటుంది, ఈగిల్ అంటాం కదా. సో మూడో కొండ పేరు గరుడాద్రి. ఎప్పుడు కూడా ఈగిల్ ఆ కొండ మీద అలా వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఈగిల్ అయిపోయిందా? ఏడు కొండ అయిపోయిందా? ఇస్తాను. సో మూడో కొండ పేరు మూడో కొండ పేరు గరుడాద్రి. నాలుగో కొండ పేరు అంజనాద్రి. ఏంటి? అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి యొక్క తల్లి అంజనాదేవి అన్నమాట. ఆంజనేయ స్వామి తల్లి పేరేంటి? అంజనాదేవి. అంజనాద్రి అంటే ఆ స్వామి ఆ తల్లి దేవత, దేవకన్య అన్నమాట. ఆ తల్లి ఒక శాపం మేరకు భూలోకానికి వచ్చింది, తపస్సు చేసుకుంటూ ఉందన్నమాట. ఆ తల్లి తపస్సు చేసుకుంటూ ఉంటే అప్పుడే దశరథ మహారాజు యాగాన్ని నిర్వహించారు. యాగాన్ని నిర్వహిస్తే ఆయనకి సంతానం లేదు కదా. అప్పుడు ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆ యొక్క పాయసాన్ని ఇస్తారనమాట. స్వీట్ రైస్, పరమన్నం అంటాం కదా, ఆ పరమన్నం ఇస్తారు. అప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయులు తీసుకుంటారు కదా. అప్పుడు ఈ పక్షి తీసుకుని వెళ్ళి కొంచెం ముక్క ఆ స్వీట్ రైస్ తీసుకెళ్ళి ఆ వాయువు లాగా తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తుంది అనమాట. అంజనాదేవి తపస్సు చేసుకున్నప్పుడు ఆవిడికి లభిస్తుంది అది. అప్పుడు ఆవిడ సృష్టించి ఆంజనేయ స్వామికి జన్మిస్తుంది అనమాట. కాబట్టి అంజనాద్రి. అంజనాద్రి అంటే నాలుగో కొండ పేరేంటి? అంజనాద్రి. దాని తర్వాత ఐదో కొండ పేరు వృషభాద్రి. వృషభుడు అనేటువంటి ఒక రాక్షసుడు అనమాట. ఆయన మరి అపారమైన శివభక్తుడు. ఆయన ప్రతిరోజు కూడా ఒక శిరస్సు సంహరించి ఆ దేవదేవుడికి అభిషేకం చేస్తూ ఉండేవారు అనమాట. కాబట్టి ఆ ఐదో కొండ పేరు వృషభాద్రి. దాని తర్వాత ఆరో కొండ పేరు నారాయణాద్రి. ఏంటి? నారాయణ నారాయణ హరి నారదుడు వచ్చేస్తూ ఉంటారు కదా. నారాయణ హరి నామ భజోరే నారాయణ వేద పారాయణ కరుణాభరణ భవభయ హరణ పావన చరణ పతిత జనాభన నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ సత్యనారాయణ హరి హరి నారాయణ సత్యనారాయణ. అటువంటి ఆరో కొండ నారాయణ. ఆ నారద మునీంద్ర వారి పేరు అన్నమాట ఆ నారాయణుడు. ఆ ఆరో కొండ పేరు. దాని తర్వాత కొండ పేరు వెంకటాద్రి. అదే ఆనంద నిలయం అన్నమాట. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారా అంటే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ వెంకటాద్రి అందు ఉన్నారనమాట.
ఈ ఏడుకొండల స్వామి యొక్క నామాలు. కాబట్టి 7 కొండలు పేర్లు అన్నమాట, సప్తగిరి నామాలు ఇవి. కాబట్టి అందరూ కూడా ఒక్కసారిగా చేతులు జోడించుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్ముక్తులవాడ అనాథ రక్షక గోవింద, శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భగవతి ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష ఇష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. ఏడుకొండలవాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ ప్రత్యక్ష దేవా పరమ దయాలు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేషాద్రి నిలయ గోవింద హరి గోవింద. కులనందన నంద నందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చేతులు జోడి నుంచి పైకి లేపి గట్టిగా చెప్తాం ఒక్కసారి ఆ స్వామిని, ఏడుకొండల స్వామి, ఆ సప్త చిరంజీవిని ఒక్కసారి తలుచుకోండి.